ఇప్పుడున్న ముఖ్యమంత్రులు పెన్షన్లు ఎంతైనా ఇవ్వచ్చు కానీ వాటికి మొట్టమొదట ఆద్యం పోసింది మాత్రం నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే కిమిడి కల్లా వెంకట్రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి మండల కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కళ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలో ఎన్టీఆర్ పర్యటిస్తున్న సమయంలో మండుటెండలో కష్టపడుతున్న వృద్ధులను చూసి చలించిన ఆయనకి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన పుట్టిందన్నారు. దానినే కార్యరూపం దాల్చుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధులకు 35 రూపాయల పెన్షన్లు ఇచ్చారన్నారు. మనిషికి తిండి బట్ట నీడ ఉంటే ఏదైనా సాధించగలుగుతాడని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అందుకే బడుగు బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని ఇంగ్లీష్లో డాక్యుమెంటేషన్ చేసిన అమరక్ సేన్ అనే అకాడమిస్ట్కి నోబెల్ బహుమతి కూడా వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చర్లపాటి తిరుమూర్తులరాజు, చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల అధ్యక్షుడు శారిపాక సురేష్, మెరకముడిద మండల మాజీ ఎంపీపీ తాడి సన్యాసి నాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడి చందు, జనసేన నాయకురాలు రౌతు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఒక ఉధృతం ఏది చేసినా, సినిమాలో యాక్ట్ చేసినా, రాజకీయంలోకి వచ్చినా, ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా మరి ఆయన ప్రవేశపెట్టినటువంటివి తాడిత పీడిత హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు అనేటటువంటి ఈ ఫ్లో ప్రవేశపెట్టింది ఆయన. పరిపాలన ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళకి, జనంలో ఎక్కువ మందిని చూడాలా. మరి ఆ కాన్సెప్ట్ని తీసుకొని ఆయన జనంలో ఎక్కువ మందికి అన్ని విధాలుగా సహకరించాలి అని చెప్పి తిండి బట్ట నీడ అంటే ఇల్లు, శరీరం అంతా కప్పుకోవడానికి బట్ట, తినటానికి తిండి, ఈ మూడు మనిషికి ఉంటే కొండల్లో అయినా పిండి చేయగలడు అనేటటువంటిది మరి ఆయన తీసుకున్న నిర్ణయం. అమరత్ సేన్ అనేటటువంటి ఒక ఎకాడమిస్టు ఆయన ఇంగ్లీష్లో పెట్టాడు, జనాభాకి కండగలిగితే హ్యూమన్ రిసోర్సెస్ అని పేరు పెట్టి మరి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 సదుపాయాలు చేస్తే మరి ప్రపంచమే బాగుంటుంది అని చెప్పి ఆయన పెట్టాడు. దానికి నోబెల్ బహుమతి వచ్చింది. కానీ దానికి అగ్రహారం ఎక్కడ జరిగింది? ఎన్టీ రామారావు గారు ఈ 3 పెట్టిన తర్వాత ఆయన ఎకానమిస్ట్గా మన బెంగాల్ ఆయన ప్రపంచంలో థియరీ పెడితే ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. అది ఎన్టీ రామారావు గారు అంటే. రెండవది, ఈ రోజున 4000 పెన్షన్ అందుకుంటున్నాం. 200 పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 1000 రూపాయలు పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2000 పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈవేళ 3000 ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు డేకరాడు కానీ చేయలేకపోయాడు. ఆఖరి నెలలో 2 మాసాల ముందు, ఎలక్షన్ల ముందు ఇవ్వగలిగాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను రాగానే 4000 ఇస్తానని చెప్పారు. ఇచ్చారా లేదా? ఈ 18 మాసాల్లో 57,000 కోట్ల రూపాయల పెన్షన్లో అందింది పేద ప్రజలకి. 57,000 కోట్లు 18 మాసాల్లో. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? భారతదేశంలో మొట్టమొదటి పెన్షన్ ప్రవేశపెట్టింది అనంతపూర్లో పేదవాళ్ళు 2 ముసలి వాళ్ళు ఉంటే చూసి వ్యవసాయంకి కూలికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఆ చెట్టు కింద మరి మిట్ట మధ్యాహ్నం ఉంటే దాన్ని చూసినటువంటి వ్యక్తి భార్య భర్త ఫోటో పెట్టి 35 రూపాయల పెన్షన్ మొదటగా ఈ భారతదేశంలో ప్రవేశపెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను.